హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశాడని జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఆరోపించారు. కడప ఉక్కు మన హక్కు అనే నినాదంతో జమ్మలమడుగు నుండి పెద్దదండ్లూరు వరకు పాదయాత్ర చేశారు. స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తేనే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి అంటున్న జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డితో మా కడప ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రాంతమైనటువంటి రాయలసీమలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వస్తే నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు లేక మరి ఫౌండేషన్లుగా పరిమితం అవుతున్నాయి తప్ప స్టీల్ ప్లాంట్ సాధనకై అనేక ప్రభుత్వాలు ఫౌండేషన్ వేస్తున్నారు. కానీ దాని ఎక్కడిని తీసుకురావడంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి ఈరోజు జమ్మలమడుగులో నారాపురం స్వామి దేవాలయం దగ్గర నుంచి పెద్దలూరు వరకు కూడా మరి పాదయాత్ర చేపట్టారు. ప్రధానంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఈ స్టీల్ ప్లాంట్ వస్తే ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాయలసీమ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ రాయలసీమలో కావచ్చు, కడప జిల్లాలో కావచ్చు, ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఆ ఉద్యోగాలు ఎంతమందికి అవకాశం వచ్చే విధంగా ఉంది, ఏ విధంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది? ఈరోజు రాయలసీమ వెనుకబడిన ప్రాంతం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఖచ్చితంగా రాయలసీమకు ఒక ఉక్కు పరిశ్రమ తేవాలని స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లులో కూడా పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ కానీ దీని మీద అడుగులేయడం కానీ, ఏ విధంగా రాయలసీమ ప్రాంతాన్ని, వెనుకబడిన ప్రాంతాన్ని మనం డెవలప్ చేయాలా, పరిశ్రమలు తీసుకొని రావాలా, మరీ ముఖ్యంగా ఉక్కు పరిశ్రమ. మనం పాలకుల్ని చూస్తున్నాము. ఈరోజు ఐటీఐ, డిప్లొమా, డిగ్రీలు, ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని చాలామంది వలస వెళ్ళే పరిస్థితి ఉంది. కార్మికుల్లాగా, డైలీ లేబర్ లాగా, భవన నిర్మాణ కార్మికుల్లాగా మారడం కూడా చూసి చాలా బాధాకరంగా ఉంది. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు చదివించుకుంటే, మంచి చదువులు, ఉన్నత చదువులు చదివించుకుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇక్కడ స్టీల్ ప్లాంట్ వస్తుందనే ఉద్దేశంతో గత 5 ఏళ్ళగా 6 ఏళ్ళగా వేచి చూసినారు. మరీ ముఖ్యంగా మన జిల్లావాసి ముఖ్యమంత్రి అయితే మనకు కడపకు ఉక్కు పరిశ్రమ వస్తుందని ఎంతోమంది ఆశపడి ఒక ఫ్యూచర్ నాయకుడు అనుకోని ఉద్దేశంతో గంపగుత్తగా ఆ రోజు యువత అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఫౌండేషన్ వేసినారు. తర్వాత 3.5 సంవత్సరం 4 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. ఎటువంటి కాంపౌండ్ వాళ్లకు లేదా ఏదో అరాకొర కంప చెట్లు పీకడం, గ్రౌండ్ లెవెల్ చేయడం అంతవరకే పరిమితమైంది తప్ప ఎక్కడే కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అందుకే ఈరోజు యువత, విద్యార్థి వాళ్లకు భవిష్యత్తు కావాలంటే ఉక్కు పరిశ్రమ రావాలా, స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లులో మన హక్కుగా ఆ రోజు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి మనకు ఉక్కు ఫ్యాక్టరీ రావాలా, వెనుకబడిన ప్రాంతం అని ఆ రోజు బిల్లులో కూడా పెట్టడం జరిగింది 2014లో విభజించే టయానికి. కానీ ఆ విధంగా అడుగు లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పూర్తవుతుంది. మీ చిత్తశుద్ధి ఏందో మీకు అర్థమవుతుందో లేదో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా వాసి ముఖ్యమంత్రి అయితే కడప జిల్లా బాగుపడుతుంది. మరీ ముఖ్యంగా జమ్మలమడుగు, నేను ఇక్కడ జన్మించినాను, ఇక్కడ నేను మా నాన్న ఇక్కడనే జన్మించినాడు, మా నాన్న డాక్టర్గా ఇక్కడే పనిచేసినాడని రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా ఆయన చెప్పడము, సెంటిమెంట్గా ఓట్లు వేయించుకున్నాడు తప్ప జన్మనిచ్చిన జమ్మలమడుగుకు సున్నం పెట్టడం తప్ప ఈయన ఏం చేయలేదని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నారు. గండికోట ప్రాజెక్టు ముంపు వాసులకు దాదాపు నష్టపరిహారం ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. ఇంతవరకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు ప్రభుత్వం. దీనిపైన మీరేమంటారు? అందుకే ఇందాక కూడా మీకు చెప్పినాను, ఈయన ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలివి కానీ హామీలు ఇచ్చినాడు. ఆ రోజు 1,80,000 నుంచి గండికోట ముప్పువాసులకు చంద్రబాబు నాయుడు గారు 6,75,000 ఇవ్వడం జరిగింది. మాట చెప్పడమే కాదు, ఇవ్వడం కూడా జరిగింది. ఆయన ఎలక్షన్ హామీలలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది మేనిఫెస్టోలో పెట్టుకోకుండా కూడా ఆ రోజు ఉన్న నాయకులు, మా చిన్నాయన గారు ఆదినారాయణ రెడ్డి గారు కానీ లేదా రామసుబ్బారెడ్డి కానీ పట్టుబట్టి ఆ రోజు 1,80,000 అనేది రైతులకు, ఆ రోజు గండికోట ముప్పువాసులకు చాలా తక్కువ అమౌంట్ అని చెప్పి 6,75,000 ఇప్పించడం జరిగింది. కానీ ఎలక్షన్స్ కోసమని, ఓట్ల కోసం అని చెప్పి నేను 10 లక్షలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు
చాలా ఇంకా 14 గ్రామాలకు వాళ్ళకి డబ్బులు ఇవ్వకోకుండా అట్లనే వాళ్ళ నరకయాతన చూపిస్తున్నాడు. R&R విషయంలో కూడా రోడ్లు, డ్రైన్లు, తాగునీటి వ్యవస్థ, లేకపోతే గుడి, బడి ఇట్లాంటి కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. చాలా ఇబ్బందులలో ఉన్నారు. కొండాపురం మండలాన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఆ రోజు ఫైనల్గా సార్, జమ్మమడుగులో మీరు ఎమ్మెల్యేగా అయితే, ప్రభుత్వం టీడీపీ ఏర్పాటు అయితే ప్రధానంగా జమ్మమడుగును ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, ఏ దానిపైన మీరు ముఖ్యంగా దృష్టి పెట్టగలుగుతారు? ఈరోజు నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. మా దగ్గర జమ్లోడ్ నియోజకవర్గంలో ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉంది, వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కు అనుగుణంగా మేము పోరాడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా మనము ఆ రోజు ఫౌండేషన్ వేసినారు కాబట్టి ఆయనకు బాధ్యత, మా నాయకుడు కూడా బాధ్యతగా ఉంటుంది. ఈ విషయంలో ఉద్యోగాల అవకాశం విషయంలోనే ఎక్కువ పోరాటం జరగాల. టూరిజం, గండికోట టూరిజం కూడా బాగా డెవలప్ అయ్యే స్కోప్ ఉంది కాబట్టి ఈరోజు రోప్వే అనేది 2017-18లో శంకుస్థాపన చేసి ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది. కానీ ఈ రోజు వరకు పూర్తి కాలేదంటే ఇక్కడున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి చేతగానితనం లేదా ఆయన కమిషన్లకు కకృతి పడి ఇక్కడ కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేసిపోవడం కూడా జరుగుతూ ఉంది. చాలా బాధాకరం. ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత తన మార్క్ అంటూ చూపించింది ఏం లేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం, వాళ్ళ సంక్షేమ పథకాలలో డబ్బులు అకౌంట్లలో పడుతున్నాయని ఒక భ్రమలో ఉన్నారు. ఒక సైడు సంక్షేమ పథకాల విషయంలో డబ్బులు వేయడం, ఒక సైడు కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు, ఒక సైడు నిత్యావసర సరుకుల ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో పేద మధ్యతరగతి కుటుంబాలకు, మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలోనే ప్రజలకు అర్థమవుతూ ఉంది వీళ్ళు చేసే అరాచకాలు. కాబట్టి మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని చర్మగీతం పాడడం తప్పదు. ఖచ్చితంగా ఒక నెలన్నర లోపల మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కూడా తప్పదు. ఈ జమ్నోడుగులో కూడా తెలుగుదేశం జెండాను ఎగరేసి కానుకగా కూడా ఇస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా జమ్మోడు నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగరవేస్తాం. ప్రధానంగా నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే స్టీల్ ప్లాంట్ కావచ్చు, గండికోట ప్రాజెక్టు సంబంధించినటువంటి టూరిజం సంబంధించినటువంటి దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తుంటున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో రాజు, 99 టీవీ, కడప.